హాయ్ ఫ్రెండ్స్. సిఆర్‌పిఎఫ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అదే సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్. దాదాపు 11,000 పైన వేకెన్సీలు ఉన్నాయి. దీనికి 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఆర్ ఐటీఐ చేసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. బోత్ మెన్ ఆర్ ఉమెన్ ఇద్దరు ఎలిజిబులే. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ ఏంటి, అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అనేది మనకు రెడీగా ఉండాలి, అలాగే శాలరీ దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అప్పుడే కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతాయి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిఆర్పిఎఫ్లో కానిస్టేబుల్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. సో దాంట్లో ఉన్న పోస్టులు ఏంటి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, సో శాలరీ, దాని గురించి అన్ని డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం క్లియర్గా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో దీనికి మేల్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అండి ఈ రిక్రూట్మెంట్కి. సో ఇదేంటంటే కానిస్టేబుల్ సెంట్రల్ సిఆర్పిఎఫ్లో. సో టెక్నికల్ ఉన్నాయి, ట్రేడ్స్ మ్యాన్ ఉన్నాయి, పీనియర్ ఉన్నాయి. సో దీంట్లో అప్లికేషన్స్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఏప్రిల్ 20th నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి మే 19th. సో మే 19th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. 20th స్టార్ట్ అవుతుంది, 19th వరకు. నెక్స్ట్, సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ మోడ్. సో దీనికి రిక్రూట్మెంట్స్ అంటే ఓకే. సో దీనికి శాలరీ ఎంత ఉంటుంది అంటే చూడండి, పే లెవెల్ 3 21,000 నుంచి 69,000 ఉంటుంది. ఇది బేసిక్ పే. మళ్ళీ ఇవి డిఆర్ అలౌన్స్ అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇది బేసిక్ మాత్రమే. సో నెక్స్ట్ వేకెన్సీస్ చూద్దాం. సో కానిస్టేబుల్లో టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్లో దాదాపు 9,175 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో మేల్కి వచ్చి 9,096 ఉన్నాయి, ఫీమేల్కి ఏమో 79 ఉన్నాయి. సో ఇది టెక్నికల్ ట్రేడ్స్మెన్. ఇక్కడ చూడండి స్టేట్ వైజ్గా. సో అండమాన్లో ఒకటే ఉంది, అరుణాచల్లో 20 ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో అయితే 54 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా 54 అంటే 504 పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇది ఆంధ్రప్రదేశ్ 504. సో తెలంగాణలో అయితే 353 ఉన్నాయి. తెలంగాణలో 353 పోస్టులు ఉన్నాయి. సో మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చండి ఇక్కడ. సో ఇవి వేకెన్సీస్. సో నెక్స్ట్ క్వాలిఫికేషన్స్. సో మీరు పక్కగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చి డ్రైవర్కి ఏమో 21 years నుంచి 27 years లోపు ఉండాలి. సో ఇక్కడ చూడండి 1999 నుంచి 2005 ఉంటారు కదా, ఆ మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే ఆ మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో ఉన్న రోల్స్ ఏంటంటే కానిస్టేబుల్ ఏముందంటే మోటార్ మెకానిక్ వెహికల్, కబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, గార్డనర్, పెయింటర్, కుక్, బార్బర్, తర్వాత వాషర్ మ్యాన్, వాటర్ క్యారియర్, సఫాయి కర్మచారి, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ ఉన్నాయండి ట్రేడ్స్మెన్స్లో. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years. సో నెక్స్ట్, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం. ఇక్కడ డ్రైవర్కి ఏమో మీరు 10th class పాస్ అయితే చాలు, వాళ్ళకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత మెకానిక్ మోటార్ వెహికల్ ఉన్నారు కదా, వాళ్ళకైతే 10th class పాస్ అయినా సరిపోతుంది, 12th పాస్ అయినా సరిపోతుంది. మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏముండాలంటే 2 years ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్, మెకానిక్గా వర్క్ చేస్తారు కదా ఇండస్ట్రియల్గా, ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ మిగతా అదర్ ట్రేడ్స్మెన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాషర్మెన్, వాటికేమో మీరు జస్ట్ 10th class పాస్ అయితే చాలు, మినిమం క్వాలిఫికేషన్. సో తర్వాత మీరు ఏవైతే అప్లై చేస్తారో వాటిలో నాలెడ్జ్ కానీ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సర్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. తర్వాత పీనియర్ మ్యాషన్ ఎలక్ట్రీషియన్కి 10th అయి ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎలక్ట్రీషియన్గా. సో ఇవే అండి. నెక్స్ట్ ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. సో ఎగ్జామ్ ఫీ 100 rupees ఉంటుంది మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్కి అయితే ఫీ ఏమి ఉండదు, ఓన్లీ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూసీ, ఓబీసీ వాళ్ళకి మాత్రం 100 rupees ఉంటుంది. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ అనేది ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. ఎవరికి కానిస్టేబుల్, టెక్నికల్, ట్రేడ్స్మెన్ వీళ్ళకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ చూడండి
ఆ డ్రైవర్ వీళ్ళకందరికి ఉండే 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. 24 మినిట్స్‌లో పరిగెత్తాలి. సో, మేల్‌కైతే. ఫీమేల్‌కైతే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటది. సో, 8 మినిట్స్ 30 సెకండ్స్‌లో మీరు ఇది జేయాలి. తర్వాత రిమైనింగ్ కుక్కు, వెయిటర్, బార్బర్ ఉన్నాయి కదా కానిస్టేబుల్, దానికి 1.6 కిలోమీటర్స్ 10 మినిట్స్‌లో పరిగెత్తాలి. ఫీమేల్ అయితే 1.6 కిలోమీటర్స్ ఇన్ 12 మినిట్స్‌లో పరిగెత్తాలి. సో, ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. నెక్స్ట్ ఏముంటదంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటది. సో, ఇక్కడ మెయిల్‌కి 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మినిమమ్. ఫీమేల్‌కి అయితే 157 సెంటీమీటర్స్ మినిమమ్ ఉండాలి హైట్. ఓకే. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎస్టీ వాళ్ళకి 162.5 మినిమమ్ హైట్. సో, మళ్ళీ ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కేటగిరీ వైజ్. సో, అవి చూసుకోండి. తర్వాత చెస్ట్ అయితే 76, 75 5 సెంటీమీటర్స్ అలా ఉంది చూడండి మినిమమ్. సో, నెక్స్ట్ ఎగ్జామ్‌కి సిలబస్ ఏంటి ఏ విధంగా ఉంటదంటే, మనకి సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. సో, 100 మార్క్స్‌కి ఉంటది. సో, నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటది. 0.25 మార్క్స్. సో, ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ పైన 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ పైన 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్. తర్వాత ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంటే 10th స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ 25 క్వెషన్ 25 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్ ఉంటది. ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 మార్క్స్ 25 క్వెషన్స్. సో, టోటల్ 2 అవర్స్ ఉంటది. మీరు ఇది క్వాలిఫై అయితే సరిపోతది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటది. ఇప్పుడు సపోజ్ మీరు మీ ఎలక్ట్రీషియన్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటది. తర్వాత మీరు వాషర్‌మెన్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఉంటది. సో, ఓన్లీ ఆన్‌లైన్ ఎగ్జామ్ అంటే ఇదే. తర్వాత ఇది సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి క్లియర్‌గా. జనరల్ నాలెడ్జ్‌కి ఏంటి, రీజనింగ్‌కి ఏంటి. సో, అలాగా ఇక్కడ సిలబస్ మ్యాథమెటిక్స్‌కి ఏంటి అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరైతే ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి దాన్ని బట్టి ప్రిపేర్ అయితే సరిపోతది. తర్వాత ట్రేడ్ టెస్ట్‌లో ఏం చేస్తారంటే ఎవరైతే అక్కడ క్వాలిఫై అయినారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటది. 50 మార్క్స్‌కి ఉంటది. మినిమమ్ ఈ స్కిల్ టెస్ట్ అనేది 50 మార్క్స్ ఉంటే మీరు మినిమమ్ 20 మార్క్స్ అనేది రావాలి క్వాలిఫై అవ్వాలంటే. ఇక్కడ చూడండి. సో, స్కిల్ టెస్ట్‌లో ఏముంటదంటే ఇప్పుడు మోటార్ మెకానిక్ ఉంది. వాళ్ళకైతే ఆటోమొబైల్స్ పైన వాటిపైన టూల్స్ ఇచ్చేసి మెకానిక్ లాగా చేయమంటారు. డ్రైవర్‌కి అయితే డ్రైవింగ్ చేయమంటారు. తర్వాత టైలర్‌కి అయితే ఏదైనా స్టిచ్చింగ్ చేయమంటారు. అలాగా కార్పెంటర్‌కి అయితే ఏదైనా చేయమని, పెయింటర్‌కి అయితే పెయింటింగ్స్ అలా గార్డెనర్‌కి అయితే అది. ఆ విధంగా ఏ ట్రేడ్స్‌మెన్స్‌కి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటది ఇక్కడ. వాటర్ క్యారియర్ చూడండి. కుక్ కుక్ కూడా ఏదైనా వంట చేయడం అలాంటివి ఇస్తారు. సో, ఎలక్ట్రీషియన్‌కి అది. సో, దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటది. సో, వన్స్ ఈ స్కిల్ టెస్ట్ ఫస్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అది క్వాలిఫై అయితే మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. అది క్వాలిఫై అయితే స్కిల్ అసెస్మెంట్. స్కిల్ టెస్ట్ ఉంటది. అది అయిపోయిన తర్వాత ఫైనల్‌గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో, ఇది అండి కంప్లీట్‌గా దీని గురించి. సో, సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఇక్కడ వేకెన్సీస్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాడు. ఏ దాంట్లో ఎంతున్నాయి వెబ్‌సైట్‌లోనే మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు చూసుకోండి. సో, ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇక్కడ ఫస్ట్ మీరు వెబ్‌సైట్ అనేది కింద అయితే బయోలో అయితే కామెంట్ బాక్స్‌లో గాని, బయోలో గాని ఇస్తాను చూడండి వెబ్‌సైట్ లింకు. ఇక్కడ మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. మీ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. సో, మీ 10th క్లాస్‌లో ఏదైతే నేమ్ ఉందో అదే ఫిల్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఏ విధంగా అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత ఇవన్నీ ఇచ్చారు. సో, ఇక్కడ చూడండి మనకి. సో, ఈ విధంగా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. ఇది కంప్లీట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌లో. సో, దాదాపు మనకి 9,000 పైన వేకెన్సీలున్నాయి. చాలా మంచి ఆపర్చునిటీ. మీరు 10th క్లాస్ పైన పోలీస్ అవ్వాలనుకుంటే మాత్రం ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, ఇన్ఫర్మేషన్ గాని మీకు యూజ్‌ఫుల్‌గా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన హై బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో గాని మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం. సో, అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఏదైనా అప్డేట్స్ వస్తే అక్కడైతే మన ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో అప్డేట్స్ అనేది వెంటనే పెడతాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో లింక్స్ అయితే పెడతాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటది. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నా. సో, దయచేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ జాయిన్ అవ్వండి.